మూసీ ప్రక్షాళన కోసం తమ అపార్ట్మెంట్ ని కూల్చొద్దంటూ మధురిజ్ అపార్ట్మెంట్ వాసులు చేస్తున్న ఆందోళనకి విపక్షాలు అండగా నిలిచాయి. గాంధీ బొమ్మ కోసం 500 కుటుంబాల్ని రోడ్డును పడేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. మరోవైపు ఆ అపార్ట్మెంట్ నిబంధనల ప్రకారం నిర్మించినందుకే నోటీసులు ఇచ్చారంటున్నారు కాంగ్రెస్ నేతలు. మూసీ ప్రక్షాళనలో భాగంగా లంగర్ హౌస్ లోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో అపార్ట్మెంట్ వాసులు ఆందోళనకు దిగారు. తమ అపార్ట్మెంట్ను కూల్చొద్దంటూ పోరాటం ముమ్మరం చేశారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ కు వెళ్లిన బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు అపార్ట్మెంట్ వాసులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కుటుంబాలను రోడ్డున పడేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. సిగ్గు ఉంటే ఈ రోజు ఈ యొక్క ప్రాజెక్ట్ ని మార్చుకోండి. గాంధీ బొమ్మ పెట్టడానికి మాకు అభ్యంతరం లేదు, కానీ గాంధీ బొమ్మ కోసం మా ఇల్లు కూడకూడదు అంటే మేము ఊరుకునేది లేదు. గాంధీ పేరు చెప్పుకోవాలి, ఈ గాంధీ ఆ గాంధీ ఆ గాంధీ. ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు చెప్పుకొని మన జీవితాలు నాశనం చేస్తుండ్రు. దీన్ని మేమెవ్వరు కూడా రాజకీయాలకు రాలేదు, మేము ఇది సహించం. మళ్ళీ మా రాజ్నాథ్ సింగ్ గారి పేరు చెప్తుండ్రు. పోయిన ప్రభుత్వం తండ్రి కొడుకుల ప్రభుత్వం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర లేదు, మోడీ గారి పాత్ర అసలే లేదు, రాజ్నాథ్ సింగ్ గారి పాత్ర అసలే లేదు. నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు చెప్పినా వీళ్ళు తప్పుదారి పట్టిస్తున్నారు, రాజకీయాలు ఆడుతున్నారు. మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ బీజేపీ నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు కాంగ్రెస్ నేతలు. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టే రానప్పుడు 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం కడుతుందని ప్రచారం చేస్తున్న బడుద్దాయోడు. ఇలా ఫేజ్ 1 బాపుఘాట్ వరకు ఉన్నది. మనకు అక్కడ ల్యాండ్ ఉంది, టూరిజం ఉంది, బాపుఘాట్ దగ్గర ఉంది. ఎవరి భూమి తీసుకోవట్లేం మనం. ఇప్పుడు ఎవరైతే అపార్ట్మెంట్ అని వాళ్ళు పాపం బాధపడుతున్నారో వాళ్ళది వాటర్ బాడీలో ఉంది, అది వేరే. అది తీసుకోకుండా ఇక్కడ కట్టొచ్చు. ఈ ప్లేస్ వేరు, ఆ ప్లేస్ వేరు. ఇలా రామచంద్రరావు పోతాడు, అక్కడికి పోయి మీకు అన్యాయం జరుగుతున్నది, ఇది 5,000 కోట్ల రూపాయలతోని. ఇగో కోట్ల రూపాయలు దోచే సంస్కృతి ఉన్నది కాబట్టి ఇట్లా ఇగో కాళేశ్వరంలో ఇట్లా కోట్ల రూపాయలు దోచుకున్నట్టు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేస్తుందనే ఆలోచనతో ఉన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనికి విపక్షాలు అడ్డంకులు సృష్టించాలని చూస్తున్నాయని మండిపడ్డారు హస్తం పార్టీ నేతలు.